టీ20 వరల్డ్ కప్ లో భారత బ్యాటర్లు జూలు విదిల్చారు. సెమీస్ కు చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో జింబాబ్వేను భారత జట్టు చిత్తు చేసింది. కానీ భారత బౌలింగ్ దళాన్ని జింబాబ్వే ఎదుర్కొన్న తీరు చూస్తే రాబోయే మ్యాచ్ లో విండీస్ బ్యాటర్లతో భారత్ జాగ్రత్త వ్యవహరించాలనిపించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ ఆరంభించిన భారత్ కు అదిరే ఆరంభం లభించింది. సంజు శాంసన్ తో కలిసి ప్రత్యర్థిని బెంబేలెత్తించిన అభిషేక్ శర్మ ఫామ్ లేమిని అధిగమిస్తూ 55 పరుగులు సాధించాడు. బలహీనంగా ఉన్న జింబాబ్వే బౌలింగ్ ను సానుకూలంగా మార్చుకున్న ఇషాన్ కిషన్ 38 పరుగులు మరియు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 33 పరుగులతో స్కోర్ బోర్డు వేగాన్ని ఎక్కడా తగ్గనివ్వలేదు. ఇక ఆకాశమే హద్దుగా చెలగిన హార్దిక్ పాండ్యా కేవలం 23 బంతుల్లో 50 పరుగులతో అజేయంగా నిలవగా 14 బంతులు ఎదుర్కొన్న తిలక్ వర్మ 44 పరుగులతో అజయ్ నిలిచి భారత్ కు భారీ స్కోర్ అందించారు. జింబాబ్వే కెప్టెన్ భారత్ పై 7 బౌలర్స్ ఉపయోగించినా సరే ఏమాత్రం వెనుక తగ్గని భారత జట్టు 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 250 పరుగులు భారీ స్కోర్ సాధించింది. 257 పరుగుల లక్ష్యంతో బరిలోదిన జింబాబ్వే ఓటమి ముందే ఖరారైందనిపించేలా బ్యాటింగ్ తీరు కొనసాగింది. కానీ జింబాబ్వే ఓపెనర్ బెనెట్ ఒంటరి పోరాటం చేస్తూ అలవోకగా బౌండరీలు రాబట్టాడు. భారత పేసర్ హర్షదీప్ సింగ్ చాకచక్యం వ్యవహరిస్తూ 3 వికెట్లు పడగొట్టి జింబాబ్వేను కకావికలు చేశాడు. జింబాబ్వే కెప్టెన్ సికందర్ రాజాతో కలిసి భారత్ ను ఎదుర్కొన్న బెనెట్ అజేయంగా 97 పరుగులు చేసి 3 పరుగుల తేడాతో సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు. భారత బౌలర్స్ ముందు ఏమాత్రం నిలవని జింబాబ్వే జట్టు 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 184 పరుగులు మాత్రమే చేయగలిగింది. 72 పరుగుల భారీ తేడాతో విజయాన్ని అందుకున్న భారత జట్టు వెస్టిండీస్ తో కీలక మ్యాచ్ లో తలపడనుంది. ఈ మ్యాచ్ లో భారత్ మరియు వెస్టిండీస్ లో గెలిచిన జట్టు టీ20 వరల్డ్ కప్ సెమీస్ చేరుతుంది. ఓడిన జట్టు ఇంటి ముఖం పడుతుంది. లేటెస్ట్ క్రికెట్ అప్డేట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.